హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, పొంగల్లోకి కానీ, పునుగుల్లోకి కానీ సూపర్ టేస్టీగా ఉండే రెడ్ చట్నీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెడ్ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే కడాయిలో 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని, స్పైసీనెస్కి తగినన్ని ఎండుమిర్చిని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ ఉంటుంది కదా, సో అదే ఆయిల్ తోటి పల్లీలు, ఎన్ని పల్లీలు కావాలో సో అన్ని పల్లీలని యాడ్ చేసుకొని పల్లీలను కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చి పల్లీల్ని కొంచెం సేపు అయితే చల్లారనిద్దాం. సో ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొన్ని పప్పులు, 2 లేదా 3 దాకా వెల్లుల్లి, కొంచెం చింతపండు, టేస్ట్కి సరిపడిన సాల్ట్, తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు చట్నీ పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా ఉంటేనే ఇష్టం. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ చట్నీలోకి పోపు పెట్టేసుకుందాం. కడాయిలో 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని, తాలింపు గింజలు, కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ చట్నీలోకి పోపుని యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎర్ర చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, పొంగల్లోకి కానీ, పునుగుల్లోకి కానీ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.